మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంటే ఇక్కడ అన్ని సీసా బొంకెలు పడ్డాయి నిన్న. ఓడో వస్తాడు, తాగుతాడు, పోతాడు, రోడ్ ఏంటో ఊరుకుంటూ పోతాడు. మేము పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు. చచ్చిపోయినాక వచ్చి మొత్తం పంచదనం చేస్తే మేము ఏమిటికి ఏడాలి, పీనుక్కి ఏడాలి. ఇప్పుడు మేము మొత్తం సచ్చిన దానికి ఏడాలి, బతికిన వాళ్ళకి ఏడాలి. మేము ఇది మాకు ఇప్పుడు ఫస్ట్ మాకు మొత్తం భయంకరమే ఉన్నది. ఇప్పుడు మాకు ఎవ్వరం ఇళ్ళల్లో ఉండాలంటే కూడా ఉండలేని పరిస్థితి అయిపోయింది మాకు ఇప్పుడు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సారంగపూర్లోని బోయగల్లిలో 65 ఏళ్ల సాయమ్మ అనే క్యాండిడేట్ని అయితే అతి దారుణంగా నరికి చంపేశారు. సో ఈ నరికి చంపేయడానికి గల కారణం ఏంది, అసలు తన దగ్గర ఏమేమి ఉంది అంటే బంగారం ఉంది, దాంతోపాటు నగదు ఉంది. ఇదంతా తీసుకున్న తర్వాత తను అతి దారుణంగా చంపేశారు అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళ బిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే బోయగల్లి అనగానే గంగపుత్రులు గుర్తుకొస్తూ ఉంటారు. గంగపుత్రులకు సంబంధించిన కమ్యూనిటీ ఇది. సో ఈ ఏరియాలోకి వచ్చి వాంటెడ్లీ ఆమెని ఎందుకు చంపడం జరిగింది అంటే ఎవరు దొరకలేదా, లేకపోతే ఆమెని పథకం ప్రకారం ఏదైతే ప్లాన్ ప్రకారం ఇదంతా మర్డర్ చేశారా అనే దానిపైన అయితే చాలామంది భయపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఎవరైతే ఈ కాలనీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం. అమ్మ, ఏం జరిగింది అసలు? నిన్న ఏం జరిగింది, ఏ టైంలో జరిగింది ఇదంతా? ఇది నిన్న జరిగింది కాదు సార్, మొన్న పొద్దుకే జరిగింది. అది నిన్న జరిగింది అసలే కాదు. ఇది నిన్న మేము అంతా ఇక్కడనే ఉన్నాం. ఇక్కడ గుడికాడ కూర్చుంటాం మేము ఎప్పుడైనా. మధ్యాహ్నం పూట ఏం కాలే, నైట్ దాకా 7 గంటల దాకా కూర్చుంటాం. 7 గంటలకు కూడా ఏం కాలే. 7 అయిపోయింది, 8:30కు మాకు అర్థమైంది అన్నమాట. అంటే అది మొన్న జరిగింది. ఇక్కడ మొత్తం 1వ తారీఖు రోజు జరిగింది అంటున్నారా మీరు? 2వ తారీఖు రోజు? 1వ తారీఖు రోజు, 1వ తారీఖు నైట్కు. అంటే ఇక్కడ అన్ని సీసా బొంకెలు పడ్డాయి నిన్న పొద్దున. మరి ఎవరు వచ్చిర్రు, ఏం చేసిర్రు మాకు అర్థం కాలే. నైట్లో మొత్తం సీసా బొంకెలు పడ్డాయి ఇక్కడ. అంటే ఇక్కడ సీసీ కెమెరా నిఘా కావచ్చు, అట్లాంటిది ఏమన్నా ఉందా? లేదు, ఇక్కడ ఎక్కర్లేదు, సీసీ కెమెరా లేదు మాకు. ఎవరు పట్టించుకునే నాదులే లేడు మాకు. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనేది ఒకటి అంచనా అయితే ఉండాలి కదా. ఇప్పుడు ఒక ఊర్లో కావచ్చు, లేకపోతే ఇప్పుడు మీకు ఈ డివిజన్ లో ఖచ్చితంగా ప్రతి గల్లీలో కూడా ఒక్కొక్క సీసీ కెమెరా ఉండాలా. మరి ఎందుకు లేదు? ఏమైనా ప్రశ్నించారా లేదా మరి ఆ ప్రజాప్రతినిధులు? ఎవరేం పట్టించుకుంటలేరు సార్. మాకు ఎవరేం వచ్చి సహకరిస్తున్నాడు. ఆయన ఎక్కడనో గెలిచిండు, అటే ఉంటాడు. మాకు ఎవ్వరు వచ్చి ఇట్లా సీసీ కెమెరా కాదు, ఓడో వస్తాడు, తాగుతాడు, పోతాడు, రోడ్ ఏంటో ఊరుకుంటూ పోతాడు. మేము పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు మాకు. ఇక్కడ మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు, అదే విధంగా ఈ పత్తలు, ఈ కార్డ్స్ ఆడే వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు అని చెప్పేసి మీ కులస్తులే చెప్తా ఉన్నారు. ఇది నిజమేనంటారు? ఇది నిజమే సార్. అది మాకు ఎవడు వచ్చేది తెలియదు, ఎవరు వచ్చేది తెలియదు. వస్తారు, పోతారు, తాక్కుంటూ ఉక్కుంటూ పోతారు. ఇక్కడికి వెళ్ళి మేము దీపావళికి అయితే భయంకరం మాకు ఇక్కడ. ఎందుకు దీపావళి రోజు ఎందుకు అంత భయపడతారు? 2 సంవత్సరాలు అయితే నేను ఫోన్ చేసిన ఇంకా అక్కడ పోలీసు వాళ్ళకు. ఇక్కడ నచ్చి ఆడాలి మా గల్లీలో, ఇక్కడనే లైట్ల కింద ఆడాలి పత్తలాట. దీపావళి ఉన్నదంటారు, వస్తారు, పోతారు, వెళ్ళిపోతారు పోలీసు వాళ్ళు కూడా. అంతే. వాళ్ళు ఏం చేస్తున్నారు మాకు ఇప్పుడు చచ్చిపోయినాక వచ్చి మొత్తం పంచదనం చేస్తే మేము ఏమిటికి ఏడాలి, పీనుక్కి ఏడాలి. ఇప్పుడు మేము మొత్తం సచ్చిన దానికి ఏడాలి, బతికిన వాళ్ళకి ఏడాలి. మేము ఎవరికి ఏడాలి? ఇక్కడ ఎవరైతే సాయమ్మ గురించి మాట్లాడుకుంటే ఆమె మీతో ఎట్లా ఉంటుండే అంటే గల్లీలో కావచ్చు, అందరితో ఎట్లా ఉంటుండే? కులంలో ఉంటుండే, అందరితో మంచిగా ఉంటుండే. ఇక్కడ అంతటా కూర్చుంటుండే, చేస్తుండే. ఆమెకు నిద్ర వచ్చేదాకా ముచ్చట పెట్టుకుంటుండే, పొద్దున్న పోతుండే, పనికి పోతుండే. మేము నిన్న పనికి పోయింది అనుకున్నాం మేము. ఆమె మేము నిన్న మొత్తానికే బయటికి వెళ్ళలేదు, లేదు, కాని రాలే మాకు, అస్సలు కాని రాలే ఆమె నిన్న. మరి అది చెప్పుడు కూడా ఆడ చెప్తేనే మాకు తెలిసింది. ఆడ వచ్చి మా పిల్లగాడికి ఫోన్ చేసి మీ పెద్దమ్మకి ఏమైంది చూడు అంటేనే మా పిల్లగాడు పోయి తలుపు తీసి ఇట్లా చూసి భయంకరంతో వచ్చేసిండు. అంటే ఏమేమి అంటే ఇప్పుడు ఆమెని చంపేసే టైంలో అంటే బంగారం కూడా తీసుకుపోయారు. 3 తులాల బంగారం ఉండే, 4 తులాల బంగారం ఉండే, అమౌంట్ ఉండే అని చెప్పేసి ఎవరైతే మీ ఈ కులస్తులే చెప్తా ఉన్నారు. సో ఇదంతా కూడా అంటే ఈ దొంగతనం జరిగిందంటారు ఇదంతా? ఇక తెలియదు, పోలీసు వాళ్ళకి తెలిసి ఇప్పుడు వాళ్ళు వచ్చారు. మేము చూడలేదు రాత్రి కూడా, మేము మాకు రానియలే, మేము పోలే అందులోకి. వాళ్ళే వచ్చి వాళ్ళే పంచనం వేసుకున్నారు, వాళ్ళే పీనుగుని వేసుకొని పోయినరు. మాకు ఇవ్వాలని కూడా పోలే. రాత్రి కూడా తాళం వేసుకొని పోయినరు, వాళ్ళే పోలీసు వాళ్ళు తాళం వేసుకొని పోయినరు. మేము ఇప్పటిదాకా అంటే అమ్మ ఇప్పటి వరకు అంటే మీరు ఎన్ని సంవత్సరాలకి ఇక్కడ ఉంటున్నారు, ఇప్పటి వరకు ఇట్లాంటి ఇన్సిడెంట్ ఎప్పుడన్నా జరిగిందా? జరగలే మాకు, ఎక్కడ జరగలేదు. ఇదే ఫస్ట్ మా గల్లీలో జరిగేది. అక్కడ ఒడ్డే గల్లీకి జరిగింది,
అప్పుడు ఏం మాట్లాడినరు ఏం చేసిర్రు అయిపోయింది. ఇది అయితే ఇది మాకు ఇప్పుడు ఫస్ట్ మాకు మొత్తం భయంకరమే ఉన్నది. ఇప్పుడు మాకు ఎవ్వరం ఇళ్ళల్లో ఉండాలంటే కూడా ఉండలేని పరిస్థితి అయిపోయింది మాకు. ఇప్పుడు ఎవరి చేను చనిపోతారో, ఎవరి చేనులో వస్తారో, ఎవరి చేనులో వస్తారో మాకు అర్థమైతలేదు. ఈ ఊళ్ళో వచ్చి కిరాయిలకు ఉంటున్నారా, వాళ్ళు తాగదలిగి వస్తున్నారా, ఏమిడికి వస్తున్నారా మాకు అర్థమైతలేదు. మొత్తం భయంకరం. పొద్దు పోయిందంటే మాకు భయంకరం అవుతుంది. అంత భయంకరమైంది ఊరు ఇప్పుడు. మాకు ఎవరు నాదుడే లేరు పట్టించుకునేటోడు. సో ఇది మొత్తానికి సారంగపూర్ లోని ఏదైతే బోయ గల్లీలో మనం ఇవాళ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక్కసారిగా నిజామాబాద్ జిల్లా ఉలికిపడ్డదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఆలస్యమైనటువంటి వార్త అని చెప్పుకోవాలి. ఎందుకంటే నూతన సంవత్సరం వేడుకల్లో చాలామంది హ్యాపీగా చాలామంది గడిపారు. కాకపోతే అదే రోజు ఎవరైతే సాయమ్మను అతి దారుణంగా కొట్టి చంపేశారా లేకపోతే నరికి చంపేశారా అనేది మనకు తెలుస్తూ ఉంది. ఎవరైతే స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో, స్థానిక ప్రజలు కావచ్చు, దాంతోపాటు బంధువులతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే కత్తితోని అతి దారుణంగా చంపేసిరు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇది ఇవాళ కాలేదు, నిన్న కాలేదు, ఇది మొన్న జరిగింది. అంటే దాదాపు 2 రోజులు అవుతుంది ఆ మర్డర్ జరిగి కూడా. మర్డర్ జరిగిన తర్వాత 2 రోజుల తర్వాత ఇది బయటపడడము, ఎవరైతే స్థానిక ప్రజలు ఎవరైతే ఒక అన్ఐడెంటిఫై వ్యక్తి ఇన్ఫర్మేషన్ వల్లే ఇదంతా కూడా బయటపోయింది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ సీసీ కెమెరా నిఘా లేదు అంటే ఒకసారి ఆలోచించండి. ప్రతి గ్రామంలో ప్రతి వీధిన మనకి సీసీ కెమెరాస్ ఉండే ప్లేస్లలో ఇవాళ ఇక్కడ ఈ బోయగల్లి కావచ్చు, ఈ సారంగపూర్కి సంబంధించిన ఏరియాలో సీసీ కెమెరా లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే 6th టౌన్ ప్రామిసెస్లోకి వస్తుంది ఇది. సో 6th టౌన్ ప్రామిసెస్లోకి వచ్చినా కూడా దాదాపు ఇక్కడ నుంచి 6th టౌన్ దాదాపు 600 నుంచి 700 మీటర్ రేడియస్లోనే ఉంది. సో ఇక్కడ ఈ ప్రామిసెస్లోనే ఇంత పెద్ద దారుణమైనటువంటి హత్య జరగడం అనేది ఖచ్చితంగా మనము ఆలోచించాలా. మరి రానున్న రోజుల్లో ఇంకా ఎట్లాంటి ఇన్సిడెంట్లు చూడాలా? ఒకవేళ ఇప్పుడు అమ్మ ఎవరైతే ఉందో సాయమ్మ అనే క్యాండిడేట్ తను చనిపోయింది. సో ఆమె గురించి మేము బాధపడాలా లేకపోతే మేము ఉన్న బతుకున్నోళ్ళం అంటే ఎవరు ఎక్కడి నుంచి వచ్చి ఎవరు ఎక్కడి నుంచి చంపేసిపోతారో అనేది తెలియట్లేదు అని చెప్పేసి మనకి స్థానిక గ్రామస్తులు అయితే చెప్తా ఉన్నారు. సాయమ్మకు సంబంధించిన ఇల్లు ఇది. ఒక్కసారి మీరు చూడొచ్చు. సో ఈ ఇంట్లో ఒక్క ఆమె మాత్రమే ఇక్కడ ఉంటారు అని చెప్పి తెలుస్తూ ఉంది. పోలీస్ ఆఫీసర్స్ అయితే ప్రతిదీ కూడా ఇక్కడికి వచ్చి ప్రతి క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఏమేమి జరిగింది అనే దానిపైన అయితే ఒక క్లారిటీతోని ఒక ఇన్వెస్టిగేషన్ అయితే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు తెలుస్తూ ఉంది. స్థానికులు ఉన్నారు. సో స్థానిక ప్రజలు అయితే ఇలా భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకు భయపడుతున్నారు అంటే ఇవాళ ఇంత హెవీ కమ్యూనిటీలో అంటే దాదాపుగా చుట్టుపక్కల మొత్తం ఇండ్లే ఉన్నాయండి. సో చుట్టుపక్కల ఇండ్లు ఉన్న దగ్గర కూడా ఇవాళ వాళ్ళు వచ్చి ఎవరైతే అన్ఐడెంటిఫై వ్యక్తులు వచ్చి ఇవాళ మర్డర్ చేసేసిపోయారు. అంటే ఇప్పుడు ఎవరైతే ఒంటరి మహిళలు అంటే చాలామంది కూడా ఒంటరి మహిళలు ఉన్నారు. సో మా పరిస్థితి ఏంది అని చెప్పేసి వాళ్ళు ఇలా బాధపడతా ఉన్నారు. సో నిజామాబాద్ పోలీసులకి మరి వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మరి ఏం కోరుకుంటా ఉన్నారు అనే దానిపైన అయితే డెఫినెట్గా మనం మాట్లాడాల్సిన అవసరం ఎంత ఉంది. సో ఇక్కడ స్థానికులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడు. అమ్మ ఏంటి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఈ హత్యను చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అసలు? సార్ పోలీస్ కస్టడీ ఇక్కడ ఉంది మొత్తం ప్రాపర్టీ. అవునా సార్? మరి ఇక్కడ ఉన్న ప్రజలకి కూడా ఇప్పుడు ఉన్న గల్లీలో ఇప్పుడు ఇల్లు కూడా ప్రజెంట్ ఒక వీధి సైడ్ కానీ ఒక వీధి చివర కానీ అసలు అనేది లేదు. కనీసం గల్లీ చుట్టుపక్కల ఉన్న గుంపులలోనే ఉంది ఒక ఇల్లు. ఉన్న ఒక్క మహిళని అతి దారుణంగా చంపడానికి ఎలా వీలు జరిగింది? ఇక్కడ ఇంత ప్రజలు స్థానిక ప్రజలు ఉన్నారు. ఉన్నదానికి మాత్రం ప్రతి ఒక్క అమ్మాయి ఇప్పుడు ఒంటరి మహిళ ఆమె ఉంటారు. ఉన్నదానికి ఇప్పుడు ఆమెకు వచ్చి ఇప్పుడు ఎలా చంపడానికి వీలు జరిగింది? ఎలా చంపడానికి వీలు జరుగుతుంది సార్? ఇప్పుడు మనం ఇప్పుడు పోలీస్ కస్టడీ అయితే ఇక్కడనే ఉంది. పోలీస్ కస్టడీ ఇక్కడ ఉన్నదానికి ఇప్పుడు పరిష్కారం చెప్పాలా సార్ అందరూ? అంటే ఏ రోజు సాయమ్మని మీరు చివరిసారిగా చూసిన రోజు అది ఏ రోజు? అంటే ఎవరైతే వాళ్ళ మేనల్లుడితో మాట్లాడినప్పుడు ఒక వర్షం చెప్పారు, దాంతోపాటు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వర్షం చెప్తా ఉన్నారు. సో ఇది జనవరి 1వ తారీఖు రోజు ఈవినింగ్ టైంలో ఇదంతా జరిగినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇది నిజమేనంటారు? అవును సార్. మార్నింగ్ టైంలో కూడా అందరికీ విచారం చేసింది, మంచిగా చేసుకున్నారు, పండగ చేసుకున్నారంట. మరి న్యూ ఇయర్ సెలబ్రేషన్ అందరికీ జరుగుతుంది కదా సార్. మరి పోలీస్ కస్టడీ వాళ్ళు కూడా కొంచెం కేరింగ్గా కూడా ఉండాలి కదా సార్. మరి ఆ న్యూ ఇయర్ ఫెస్టివల్లో మరి ఎక్కడ ఏం చేశారు, మరి ఎక్కడ ఇది చేశారు, మరి ఆ ఫెస్టివల్లో ఏమనుకున్నారో మరి అనేసి ఇది తెలియాలి సార్. ఇక వాళ్ళకి మీరు చెప్పండి. ఇప్పుడు ఒంటరి మహిళల గురించి మాట్లాడతామని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. చాలా మంది ఒంటరి మహిళలు ఉన్నారు. ప్రతి ఇంటికి కూడా ఒక్కొక్కరు అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరు ఉంటా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకు ఇంత భయపడతా ఉన్నారు? మేము ఎందుకు భయపడతలేం, మాదైతే లంబడతాండ 1వ తారీఖు నాడు ఆమె ఇక్కడ అలకేసింది, ముగ్గేసింది. ఫస్ట్ అదే కొత్త సంవత్సరం రోజు ముగ్గేసింది, అలకేసింది.
తర్వాత దాని తర్వాత తానం చేసి కలవాటుకు వచ్చింది. మేము చూసినాం 1 తారీఖు నాడు ఆమెని. ఆమె అయితే ఎవరు తెర పోకపోతుండే, మేము వండుకుంటున్నాం, ఏం లేకపోతున్నాం, పనికి వెళ్ళిపోతుండే. ఆమె కూడా ఒంటరిగా ఉంటుంది. ఇప్పుడు మేము కూడా ఒంటరిగా ఉన్నాం సారు. ఇవాళ ఆమె జరిగింది, రేపు కూడా మాకు కూడా జరగచ్చు అలాంటి పరిస్థితి. మేము ఎవరు చెప్పుకోవాలా? అందుకే మీరు మంచి వాళ్ళయి ఒక్క కంబంకు 2 కెమెరాలు పెడితే దయచేసి అందరు కూడా హెల్ప్ జరుగుతుంది సారు. మన సింగర్ శృతి సరిపోయింది, ఆ విషయంలో కూడా మీరు వెళ్ళిర్రు, మేము చూసినాం కదా. ఆ విధంగా మీరు చేయండి. ఏమన్నా వాళ్ళు దొంగలు ఎవరో చంపిన వాళ్ళు దొరకాల. అది 1 తారీఖు నైట్ అయిపోయింది ఆ పని. నేను రాత్రి 10:30 తెలిస్తే అప్పుడు అది చూసినప్పుడు కడుపు ఇంత ఉబ్బిపోయింది ఆమెది. మస్తు కలకలని రాత్రి 2 గంటల దాకా ఇక్కడ ఉన్నాం. ఎంత బాధగా, మస్తు బాధగా అనిపిస్తుంది మాకు కూడా. ఎందుకంటే మేము కూడా ఒంటరి మహిళలమే, ఒక్కొక్క వాళ్ళం ఉండవాళ్ళమే, భర్త లేని వాళ్ళం, కొడుకులు లేని వాళ్ళము. రేపు కళ్ళ అందు గురించి సార్ మీరు చర్య తీసుకొని దొంగలు ఎవరో వాళ్ళని మీరు దొరకబట్టండి, ఖచ్చితంగా దొరకబట్టండి. ఇది మొత్తానికి సారంగపూర్కి సంబంధించిన బోయగల్లీలో చాలామంది బాధపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఎవరైతే సాయమ్మకు సంబంధించిన ఇల్లు ఇది, అంటే ఎవరైతే ఫస్ట్ క్యాండిడేట్ ఎవరైతే చూసిన టైంలో తను ఇవాళ బెదిరిపోయాడు. సో బెదిరిపోయి పారిపోయాడు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. చాలా వరకు భయపడుతూ ఉన్నాడు అని చెప్పి తెలుసు. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత అతి దారుణంగా నరికి చంపేశారని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఆ టైంలోనే ఏదైతే ఆ రక్తపు మడుగును చూసిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళు ఉలికి పడ్డారు. ఎవరైతే ఇదంతా జరిగిన తర్వాత స్థానిక ప్రజలు ఎవరైతే ఇక్కడ గంగపుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనేది తెలుస్తూ ఉంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళకి సాయమ్మ గురించి మాట్లాడుకుంటే నలుగురు ఆడపిల్లల సంతానం, దాంతోపాటు ఒక కొడుకు కూడా ఉన్నాడు. తను దుబాయ్లో ఉన్నాడు. సో తను వస్తున్నాడా లేదా అనేది మనం పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ఇన్సిడెంట్ అయితే చాలా వరకు బాధాకరం అని చెప్పుకోవాలా. ఒంటరి మహిళల్ని టార్గెట్ చేసి మరి ఈ ఇన్సిడెంట్ అయితే చేసినట్టు తెలుస్తూ ఉంది. అతి దారుణంగా చంపేయడం ఏంది అని చెప్పేసి ఇవాళ బాధపడుతున్నారు. సో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్లో మరి ఎలాంటి నిజాలు బయటపెట్టే అవకాశం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మనకి కీలకంగా ఉంది. సో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా కూడా ఎవరైతే ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో మీకు అంటే మీ ప్రామిసెస్లో మీ ఇంటి నియర్ బై లొకేషన్లో ఎవరైనా సస్పెక్టెడ్ అంటే ఎవరైతే మనకి అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి రౌండ్ చేసినా కూడా డెఫినెట్లీ పోలీస్ అధికారులకు మీరు ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీరు పాస్ చేయండి. ఎందుకంటే డైల్ 100 ఉంది. సో డైల్ 100 ఎందుకుందంటే మనకేమన్నా ఆపద వచ్చినప్పుడే కాదు, ఎలాంటి కదలిక మనకేమన్నా తేడా అనిపించినా కూడా అంటే ఎవరు అనుమానాస్పదంగా వీళ్ళు తిరుగుతున్నారు అనే దానిపైన కూడా మనం డైల్ 100కి కాల్ చేయొచ్చు. సో డైల్ 100కి కాల్ చేసిన ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మనకి పోలీస్ సిబ్బంది మన నియర్ బై లొకేషన్కి అయితే వచ్చే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా డైల్ 100ని ఖచ్చితంగా మన నిజామాబాద్ ప్రజలైతే వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని మనము అంటే ఎవరైతే అనుమానాస్పదంగా ఎవరైతే తిరుగుతూ ఉన్నారో వాళ్ళని మనం వదిలిపెట్టడమే ఇవాళ ఇట్లాంటి మర్డర్స్కి అయితే తావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇదొక సంచలనంగా మారిపోయిందని చెప్పుకోవాలి. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, సారంగపూర్, బోయగల్లి నుంచి.